ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 8 గంటల నుండి మనకేందంటే మీ ఇళ్లకు అధికారులు అయితే వస్తారండి. సచివాలయ అధికారులు తప్పనిసరిగా మీరు అధికారులు వస్తే తప్పనిసరిగా ఇవైతే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అయితే మనకు అధికారులు ఎందుకు వస్తున్నారు ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే సచివాలయ అధికారులు రేపు ఉదయం నుండి అయితే ప్రతి ఒక్కరి ఇళ్ళకైతే వస్తారు. అనగా ఒక సచివాలయంలో ఎన్ని ఇళ్ళు తమ యొక్క క్లస్టర్లో ఉన్నాయో అందరి ఇళ్లకు అధికారులు అయితే వస్తారండి. అదే అధికారులు ఎందుకు వస్తున్నారు ఏంటి అని చూసుకున్నట్లయితే మనకు P4 సర్వే అనేది కండక్ట్ చేస్తున్నారండి. అయితే ఈ P4 సర్వే అంటే ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే సచివాలయంలో ఏంటంటే ఒక్కొక్క సచివాలయంలో ఇన్ని ఇళ్ళు అని చెప్పేసి వారి యొక్క క్లస్టర్లు అయితే ఉంటాయి. సో ఆ క్లస్టర్లకు సంబంధించి సచివాలయ అధికారి మీ ఇళ్ళకైతే రావడం అయితే జరుగుతుంది. సో మొట్టమొదటిగా మీకు వాళ్ళు ఏమేమి క్వశ్చన్లు అడుగుతారు ఏంటని చూసుకున్నట్లయితే సో ఆ క్లస్టర్లకు సంబంధించి మీ పేర్లు ఆల్రెడీ అయితే ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో మీ ఇంటికి అయితే వస్తారు. వచ్చిన తర్వాత మీ యొక్క పేరు పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉన్నారో ఆ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. సో చూపించిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ వారికి చెప్పాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ P4 సర్వే మనకు ఎందుకు చేస్తున్నారంటే ఎవరు ధనవంతులు ఉన్నారు, ఎవరు పేదరికంలో ఉన్నారని చెప్పేసి గుర్తించడానికే ప్రభుత్వం ఈ సర్వేనే చేస్తున్నారు. అయితే ఈ సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే మీ ఇంట్లో టీవీ ఉందా, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, మీ ఇంట్లో ఏసీ ఉందా, మీకు సొంత ఇల్లు కలిగి ఉన్నారా లేదా, అలాగే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఏంటనేది ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఆ సచివాలయ అధికారి మీకైతే క్వశ్చన్ చేయడం అయితే జరుగుతుంది. సో దీన్ని బట్టి మీరు సమాధానం అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ఏదైనా కానివ్వచ్చు అండి. ఇప్పుడు ప్రజెంట్ యూస్ చేస్తున్న మొబైల్ నెంబర్ కానివ్వచ్చు, మీ ఇంట్లో ఎవరి నెంబర్ అయినా ఉంటే వారికి ఆ నెంబర్స్ చెప్తే కనుక సో దానికి ఒక ఓటీపీ అనేది వస్తుందండి. ఆ ఓటీపీ నెంబర్ మీరు చెప్తే వాళ్ళు అయితే కన్ఫర్మేషన్ అయితే చేసుకుంటారు. సో ఇది మనకు గవర్నమెంట్ ఏంటంటే ఈ P4 సర్వే అయితే కండక్ట్ చేయండి అని చెప్పేసి సచివాలయ అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ సర్వే అనేది మనకు రేపటి నుండి అయితే చేయబడుతున్నారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.